Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో జనవరి 2023లో 11th వరకు జరిగిన అంటే 11thలో షిఫ్ట్ 2 వరకు జరిగిన అన్ని పేపర్స్లోని రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిని ఏమైనా మిస్ అయినట్లయితే వాటి అన్నిటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 11th జనవరి 2023 షిఫ్ట్ 3లో భాగంగా రీజనింగ్ పార్ట్లో అడిగిన అన్ని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది మనకి నంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి మోస్ట్ ఆఫ్ ద నంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్ 90% క్వశ్చన్స్ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మనం ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అంటే 21 నుంచి 19 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ 2 యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ 25 నుంచి 21 మైనస్ చేస్తే 4 వస్తుంది. అంటే ఇక్కడ 21కి 4 యాడ్ చేస్తారనమాట. అలాగే ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 8. అంటే ఇక్కడ 8 యాడ్ చేశారు. ఒకసారి మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలోంచి అంటే 145 నుంచి 81 మైనస్ చేసినట్లయితే 5 మైనస్ 1 అంటే 4 వస్తుంది. అలాగే 14 నుంచి 8 మైనస్ చేస్తే 64 వస్తుంది. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది? 2ని మళ్ళీ 2తో మల్టిప్లై చేశారు. నెక్స్ట్ 4ని 2తో మల్టిప్లై చేశారు. ఇక్కడ మనం 8ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఓకే, మళ్ళీ అంటే ఇక్కడ ప్లస్ అంటే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ రావాలంటే ఈ 33కి 16 యాడ్ చేయాలనుకున్నాం. మళ్ళీ ఈ 16 మనం 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 32 వస్తుంది. అంటే అప్పుడు ఈ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్కి 32 యాడ్ చేస్తే 81 రావాలి. ఒకసారి 33కి మనం 16 యాడ్ చేసి చూద్దాం. 33 ప్లస్ 16 9, నెక్స్ట్ 49. ఓకే, ఇక్కడ 49 ఉందనుకుందాం. ఇప్పుడు మనం 49కి 32 యాడ్ చేస్తే 81 రావాలి. 32 యాడ్ చేసి చూద్దాం. 9కి 2 యాడ్ చేస్తే 11 1 81 వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఏంటనమాట? 49. అది మనకి ఏ ఆప్షన్ లో ఉంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇది మనకి మిర్రర్ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ కొంత కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ఇక్కడ మనం MN ప్లేస్ లో ఒక మిర్రర్ ని ఉంచినప్పుడు ఆ మిర్రర్ లో వీటి యొక్క ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అని. మనకి మిర్రర్ ఇమేజ్ లో ఏమవుతుంది? లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. అంటే ఎడమ వైపు కుడివైపు గాను, కుడివైపు ఎడమ వైపు గాను కనిపిస్తుంది. కాబట్టి మనం లెటర్స్ అయినా నెంబర్స్ అయినా ఫ్లిప్ చేయాలి, ఎడమ వైపులకి తారుమారు చేయాలన్నమాట. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిటిలో కూడా మనకి ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది. కాబట్టి దాన్ని తీసుకుని మనం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయలేం. ఇంకా మిగిలిన వాటిలో మనకి ఇది ఈని అంటే సెకండ్ లెటర్, అంటే మనం రైట్ నుంచి సెకండ్ లెటర్ ఈ, ఇది మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అంటే మనకి రైట్ లెఫ్ట్ గా మార్చలేదు కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదని అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ మూడిట్లో కూడా సెకండ్ లెటర్ ఈక్వల్ గా ఉంది, థర్డ్ ఈక్వల్ గా ఉంది. ఇప్పుడు ఫోర్త్ లెటర్ చూద్దాం. ఫోర్త్ లెటర్ లో ఇక్కడ బి ఉంది. ఇక్కడ ఈ ఆప్షన్ లో ఈ బిని ఫ్లిప్ చేయలేదు. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయి, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ అంటే లెఫ్ట్ నుంచి థర్డ్ లెటర్. ఇందులో మనకి ఈ ఫోర్త్ ఆప్షన్ లో ఫ్లిప్ చేయలేదు కదా, యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసారు. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇది లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి మనం ఫస్ట్ లెటర్స్ యొక్క కోడ్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇది ఎంత? 2, ఇది 5, 8, నెక్స్ట్ 14. ఇక్కడ ఎంత యాడ్ చేశారంటే 3 యాడ్ చేశారు. ఇక్కడ ఎంత యాడ్ చేశారు? 3 యాడ్ చేశారు. ఇక్కడ మనకి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 11 అవుతుంది కదా. అంటే ఫస్ట్ లెటర్ 11th లెటర్ అవ్వాలన్నమాట. మళ్ళీ 11కి 3 యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. 11th లెటర్ ఏంటి? K కదా. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ లెటర్ గురించి ఆలోచిద్దాం.
ఇక్కడ సెకండ్ లెటర్ ఇక్కడ Q ఉంది అంటే 17, ఇక్కడ L ఉంది అంటే 12, ఇక్కడ G ఉంది 7, అంటే ఇక్కడ ఏమైంది -5, 5ని మైనస్ చేశారు. నెక్స్ట్ -5, మళ్ళీ 7 లోంచి 5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 2, అంటే సెకండ్ లెటర్ అవ్వాలి కదా. సెకండ్ లెటర్ ఏంటి B కదా, అంటే ఆప్షన్స్ లో మనకి B అనేది సెకండ్ లెటర్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇది మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం తక్కువ సమయంలో ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మనం 2 సింబల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అవి ఏంటంటే డివిజన్ అండ్ ఇంటూ అనమాట. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం కొన్ని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయడం ద్వారా కొంత సమయాన్ని ఆదా చేయొచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం డివిజన్ ఏ ఆప్షన్ లో ఉంది అంటే ఇక్కడ ఈ స్టార్ గుర్తుల్లో మనం ఇచ్చిన సెట్ ఆఫ్ సింబల్స్ ఉంచినట్లయితే ఇది ఒక మీనింగ్ఫుల్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఆ కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. దాని గురించి నేను ఫస్ట్ ఏమన్నాను, డివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ లో డివిజన్ ఇక్కడ ఉంది, అంటే మనం డివిజన్ ఎక్కడ ఉంచుతాం, ఇక్కడ ఉంచుతాం. మరి 4/497 చాలా చిన్న నెంబర్ ఉంది కదా న్యూమరేటర్ లో, పైగా అది ఇందులో పోయే ఛాన్స్ లేదు కాబట్టి మనం ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా సెకండ్ ఆప్షన్, ఇక్కడ మనకి లాస్ట్ నుంచి సెకండ్ సింబల్ డివిజన్ ఉంచాం, అంటే ఇక్కడ డివిజన్ ఉంచాం, అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో డివిజన్ ఉంచాం అనుకున్నాం. అప్పుడు మనకి ఈ 4 టేబుల్ 32 లో పోతుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేం. ఒకవేళ ఇంటూ ద్వారా మనం ఎలిమినేట్ చేద్దామేమో చూద్దాం. ఇక్కడ ఇంటూ ఎక్కడుంది, ఫస్ట్ సింబల్ అనమాట, అంటే దీని ప్లేస్ లో ఇంటూ ఉంచాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేసినట్లయితే మనకి ఇది 100కి దగ్గరగా ఉంది, ఇది 30కి దగ్గరగా ఉంది, అంటే ఇంచుమించు 3000 వచ్చేస్తుంది కదా. కానీ ఆప్షన్ లో మనకి ఎంత ఉంటుంది, 497 రావాలి, ఎందుకంటే మిగిలిన మూడిట్లో మనకి ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా. కాబట్టి చాలా లార్జ్ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి లార్జ్ నెంబర్ లేదు కదా, ఓన్లీ 400 మీద ఉంది, అంటే 500కి దగ్గరగా ఉంది. కానీ ఇవన్నీ కూడా చిన్న నెంబర్సే కదా, ప్లస్ చేసినా మైనస్ చేసినా పెద్దగా వాల్యూలో మార్పు ఏమీ ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లో డివిజన్ ఎక్కడుంది, మనకి థర్డ్ ప్లేస్ లో ఉంది, అంటే ఇది థర్డ్ ప్లేస్. ఇక్కడ మనం డివిజన్ ఉంచామనుకున్నాం, అంటే ఇక్కడ 5/32 వస్తుంది. మరి 32 5 లో పోతుందా అంటే ఇలా 5/32 అని రాస్తాం కదా. నెక్స్ట్ పక్కన ఇంటూ వచ్చిందా అంటే ఇక్కడ మనకి మైనస్ వచ్చింది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు అనమాట. ఎందుకంటే ఈ 32 టేబుల్లో 5 పోదు కాబట్టి, అంటే న్యూమరేటర్ లో చాలా చిన్న నెంబర్ ఉంది కాబట్టి. ఇంకా మనకి ఫోర్త్ ఆప్షన్ మిగిలింది. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ ని వెరిఫై చేద్దాం. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం ఉంచాలి, ప్లస్ ఉంచాలి, ఇక్కడ ప్లస్ ఉంచాలి, ఇక్కడ ఇంటూ ఉంచాలి, నెక్స్ట్ మైనస్ డివైడెడ్ బై ఈక్వల్ టు. మనం దీన్ని చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఉన్న సింబల్స్ ప్రకారం బాడ్మాస్ రూల్ లో మనం ఫస్ట్ దేన్ని చేయాలి, డివిజన్ చేయాలి. ఇక్కడ 4 టేబుల్ 32/4 అంటే 4 టేబుల్ 32 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు ఇంటూ చేస్తే 5 5 25 2 ఉంది. నెక్స్ట్ 9 5 45 + 2 47 వస్తుంది. అంటే ఇక్కడ 30 + 475 - 8. ఇది సింప్లిఫై చేస్తే మనకు 497 రావాలి. తర్వాత ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి, అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 0 + 5 ఏమవుతుంది, 5 అవుతుంది. 7 + 3 ఏమవుతుంది, 10. 0 1 ఉంది. 1 + 4 5 -8. ఇప్పుడు లాస్ట్ లో సబ్ట్రాక్షన్ చేయాలి. 5 లోంచి 8 మైనస్ 11 15 అవుతుంది. అంటే ఇట్లా రాసుకుంటా కదా, 505 -8. 5 లోంచి 8 మైనస్ చేయడం కాబట్టి బారో తెచ్చుకుంటాం, అంటే ఇక్కడ నుంచి బారో తెచ్చుకుంటే ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ మధ్యలో 9 రాస్తాం. ఇక్కడికి మనకి ఎంత వస్తుంది, 15 అవుతుంది. ఆల్రెడీ 5 ఉంది, 10 వస్తుంది, 15 అవుతుంది. 15 లోంచి 8 మైనస్ చేస్తే 7 9 4 497. ఇదే కదా మనకి ఈక్వల్ టు తర్వాత మనకి RHS లో ఉన్నది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట, ఫోర్త్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇది కూడా మనకి లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం ఫస్ట్ లెటర్స్ అన్నిటిలో కూడా ఒకటే ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయలేము, కాబట్టి వాటిని ఎలిమినేట్ చేసి ఇప్పుడు సెకండ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే మనం టైం సేవ్ చేసుకునే పద్ధతులు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సెకండ్ లెటర్ ఎంత ఉంది, 20 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 19 ఉంది. నెక్స్ట్ ఇక్కడ అంటే
కోడ్స్ రాస్తాను. 17th లెటర్, నెక్స్ట్ ఇది 16th లెటర్. అంటే ఇక్కడ ఏమైంది -1, ఇక్కడ కూడా ఏమైంది -1. అంటే ఇప్పుడు మనం 19 లోంచి -1 చేస్తే ఎంత వస్తుంది 18th లెటర్. అంటే సెకండ్ లెటర్ 18th లెటర్ అవ్వాలి. మనకి 18th లెటర్ ఏంటి ఆర్ కదా, మనకి సెకండ్ ఆర్ ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా తర్వాత థర్డ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. థర్డ్ లెటర్ ఇక్కడ ఏముంది క్యూ ఉంది, అంటే 17, ఇక్కడ పి 16, నెక్స్ట్ ఇక్కడ 14, ఇక్కడ 13, అంటే ఇక్కడ -1 అయింది, ఇక్కడ కూడా -1 అయింది. కాబట్టి ఇక్కడ మనం -1 చేస్తే 16 లోంచి 1 మైనస్ చేస్తే 15, అంటే థర్డ్ లెటర్ 15th లెటర్ అవ్వాలి. 15th లెటర్ ఏంటి గో కదా, అది ఏ ఆప్షన్ లో ఉంది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 6th వన్, ఇది కూడా మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సంబంధించిందే, కాకపోతే ఇందులో 2 సైన్లని మనకి ఇంటర్చేంజ్ చేసి ఇచ్చారు, దానివల్ల ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఈ LHS లో ఉన్నది 36 రాదనమాట. అయితే ఆ ఇంటర్చేంజ్ చేసిన ఆ సింబల్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, డివిజన్ సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దాని ద్వారా ఏమైనా కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. మనకి ఫస్ట్ ఆప్షన్ లో డివిజన్ ఉంది, అంటే మనం ఇంటూ ప్లేస్ లో డివిజన్, డివిజన్ ప్లేస్ లో ఇంటూ పెట్టి చూసాం అనుకోండి. అంటే ఇక్కడ మనకి డివిజన్ ప్లేస్ లో ఏం పెట్టాలి ఇంటూ పెట్టాలి, నెక్స్ట్ ఇంటూ ప్లేస్ లో ఏం పెట్టాలి డివిజన్ పెట్టాలి. ఓకే మనకి 8/16, అంటే 8 టేబుల్లోని 8 1 టైమ్స్ పోతుంది, 16 2 టైమ్స్ పోతుంది, నెక్స్ట్ పక్కన ఇంటూ ఉంటుంది, 2 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు, కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయలేము. ఓకే నెక్స్ట్ ఒకసారి మనం 4th ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 4th ఆప్షన్ లో మైనస్ ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టాలి, డివైడెడ్ ప్లేస్ లో మైనస్ పెట్టాలి. అంటే దీని ప్లేస్ లో మనం మైనస్ పెట్టాలి, దీని ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టాలి. ఓకే ఇక్కడ 16/48, 16 టేబుల్ 48 లో పోతుంది, ఎన్ని టైమ్స్ పోతుంది 4, మనకి 3 టైమ్స్ పోతుంది. కానీ ఆ 3 టేబుల్ 8 లో పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే దీన్ని ఎలా రాస్తాం 8 × 16/48. 16 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది. ఓకే 3 టేబుల్ మరి ఇందులో పోదు కదా, కాబట్టి ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు అనమాట. ఓకే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చెక్ చేద్దాం. అట్లాగే లార్జ్ నెంబర్స్ ఇంటూ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో ఇంటూ ఉంది, అంటే మనం ఇంటూ ప్లేస్ లో మైనస్, మైనస్ ప్లేస్ లో ఇంటూ పెట్టి చూసాం అనుకోండి, ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇక్కడ మైనస్ ప్లేస్ ఏమొస్తుంది ఇక్కడ ఇంటూ వస్తుంది, అలాగే నెక్స్ట్ ఇంటూ ప్లేస్ లో ఏం పెట్టాలి మైనస్ పెట్టాలి. ఓకే ఒకసారి చూడండి, ఈ 16 నేను 48 తో మల్టిప్లై చేస్తాను, అంటే ఇది ఇంచుమించు 50కి దగ్గరగా ఉంది. ఓకే 15ని 60తో మల్టిప్లై చేస్తామంటే ఇంచుమించు ఎంత వస్తుంది 800 వస్తుంది. పైగా దానికి ముందు ఏమొస్తుంది నెగిటివ్ నెంబర్ ఉంది, అంటే మైనస్ నెంబర్ వస్తుంది మనకి. కానీ ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ ఉంది కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనకి మిగిలినవి 2 ఆప్షన్స్, వాటిని ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం, అంటే మనం డివైడెడ్ బై ప్లేస్ లో ఇంటూ ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టాలి. ఓకే బాటమ్ ఆప్షన్ అంటే 24 + 120 ఇంటూ దీని ఎలా రాస్తాం 8/16 - 48. 8 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్, 2 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 60 టైమ్స్. అంటే ఇది 24 + 60 1s are 60 - 48. తర్వాత బాటమ్ ఆప్షన్ ప్రకారం రెండు యాడ్ చేస్తే 84 వస్తుంది -48. సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, 84 నుంచి 48 మైనస్ చేసాం, బాగా తెచ్చుకుంటే ఎంత అవుతుంది ఇది 14 అవుతుంది. 14 నుంచి 8 మైనస్ చేస్తే 6, 7 నుంచి 4 మైనస్ చేస్తే 3, 36. కరెక్టే కదా, ఇదే మనకి RHS లో ఉంది కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందన్నమాట ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇది మనకి పిక్చర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇందులో ఉన్న సింబల్స్ అనేవి ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి లేకపోతే ఏ విధంగా మూవ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన ఫిగర్ ని మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి పికప్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి ఈ ఫిగర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఫిగరు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫిగరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన ఫిగర్ దీనిలో ఉంటుంది కదా, కాబట్టి ఇలాంటిది లేనిది ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు.
కానీ అన్నిట్లో అదే ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేము. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. ఇదేమైంది, మనకి ఇన్వర్ట్ అయింది నెక్స్ట్ దగ్గరలోకి వచ్చేసరికి. అంటే ఇలా బాటమ్ వైపు ఉన్నది టాప్ వైపు వచ్చింది, అంటే వాటర్ ఇమేజ్ అంటాం దాన్ని. నెక్స్ట్ మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ కింది వైపుకి రావాలి. అలా లేనిది ఏమిటి, ఫస్ట్ ఆప్షన్ అలా లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ లో కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. అయితే మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే, ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఖాళీగా ఉంది కదా, నెక్స్ట్ ఇది బ్లాక్ చేసి ఉంది, ఖాళీది బ్లాక్ చేసి ఉంది, ఇది ఖాళీగా ఉంది. అంటే ఇవి రెండు కూడా షేడ్ చేసి ఉన్నాయి ఆల్టర్నేటివ్ గా. ఒకసారి రెండు ఆప్షన్స్ లో దీంట్లో చూడండి, ఇది షేడ్ చేసి ఉండాలి యాక్చువల్ గా, కానీ లేదు కదా, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ 4th వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th వన్, ఇది కూడా మనకి నంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఏమైనా రాబట్టగలమేమో చూద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ 13 లో 7 మైనస్ చేసి 6 అంటే +6. నెక్స్ట్ ఈ రెండు మైనస్ చేస్తే అంటే 28 నుంచి 13 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది, అంటే +15. నెక్స్ట్ ఇందులోంచి దీన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 15 నుంచి 8 మైనస్ చేస్తే 7, 4 నుంచి 2 మైనస్ 27. నెక్స్ట్ ఇవి రెండు మైనస్ చేద్దాం. 12 నుంచి 5 మైనస్ చేస్తే 7, ఇక్కడ 10 ఉంటుంది, 10 నుంచి 5 మైనస్ చేస్తే 5 అంటే +57. వీటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది మనకి 9 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది +12 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుందంటే +30 అవుతుంది. కానీ దీన్ని బేస్ చేసుకుని మనం ఏ విధమైన ఆన్సర్ రాబట్టలేకపోతున్నాం కదా, ఆల్టర్నేటివ్ మెథడ్ ఆలోచించాలి. ఇప్పుడు ఈ రెండిటికి ఇది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 7ని డబుల్ చేస్తే మనకి 14 అవుతుంది. దానికంటే ఇంకా ఒకటి తక్కువ ఉంది, అంటే ఇంటూ 2 అంటే డబుల్ చేసి 1 మైనస్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. 30ని డబుల్ చేస్తే అంటే ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది మనకి 26 వస్తుంది. కానీ దానికంటే ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది +2 ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని చూద్దాం. 28ని డబుల్ చేస్తే 56 వస్తుంది, దానికంటే ఇది 1 తక్కువ ఉంది కదంటే -1 చేశారు, అంటే 2తో ఇంటూ చేసి 1 మైనస్ చేశారు. నెక్స్ట్ ఏమో 2తో ఇంటూ చేసి 2 యాడ్ చేశారు, మళ్ళీ 2తో ఇంటూ చేసి ఇంటూ -1 చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, దీన్ని 2తో ఇంటూ చేసాం అనుకోండి ఎంత వస్తుంది 110 వస్తుంది, దానికి 2 యాడ్ చేస్తే 112 వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి, డబుల్ చేసి 1 మైనస్ చేయాలి, అంటే 112ని 2తో మల్టిప్లై చేసాం, 2 2s are 4, 2 1s are 2, 2 1s are 2, 224 వచ్చింది. తర్వాత ఏం చేయాలి, మనం ఇంటూ 2 చేస్తాం, -1 చేయాలి, ఇందులోంచి 1 మైనస్ చేసాం అనుకోండి 223 వస్తుంది కదా. ఇది ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th వన్, ఇది ఎంబెడెడ్ ఫిగర్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది, ఇందులో కొంత భాగాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఇచ్చారనమాట. ఆ భాగాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఇక్కడ మనం రొటేషన్ అనేది నాట్ ఎలోడ్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉండాలి, అంతేగాని అది రొటేట్ చేసి ఇవ్వడం జరగదు అనమాట. ఓకే, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పార్ట్ ఎక్కడైనా ఉందా చూద్దాం. ఒకసారి మనం ఈ షేప్ ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వరకు ఉన్న ఈ షేప్ ని అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఫస్ట్ ఆప్షన్ లో ఏదైతే ఉందో అదే ఉంది. మరి ఇలాంటి ఆప్షన్ ఎక్కడా లేదు కదా, ఇందులో ఈ టైప్ ఆఫ్ ఫిగర్ ఎక్కడా లేదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ షేప్ లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది, ఇలా ఉండాలి కదా, లేదు, అది దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఈ టైప్ ఆఫ్ షేప్ కూడా మనకి ఎక్కడా లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్, ఇది మనకి నంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి 3 pairs ఆఫ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, ఇదొక పేరు, ఇదొక పేరు, అంటే ఇక్కడ ఈ పేర్ లో ఉండాల్సిన నెంబర్ ని మిస్ చేసిన ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇదొక పేరు, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధము అలాగే ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఒకే విధంగా ఉంటుంది అనమాట. అదే విధమైన సంబంధాన్ని కలిగి ఉన్న ఈ క్వశ్చన్ మార్క్ లో ఈ నంబర్ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఒకసారి మనం ఈ ఫస్ట్ నెంబర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిలో కూడా మనకి ఇది క్యూబ్ నెంబర్, అంటే 2 క్యూబ్ అని రాస్తాం. నెక్స్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది 7 క్యూబ్ కదా, అంటే 7 క్యూబ్ అంటే 343 కదా, 7 7 49.
మళ్ళీ 7తో మల్టిప్లై చేసాం, 9 7s are 63, 6 4 7s are 28, 6 యాడ్ చేస్తే 34, 343. అంటే ఇవి రెండు క్యూబ్ నెంబర్స్ కాబట్టి ఇది కూడా మనకి క్యూబ్ నెంబర్ అయి ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ స్క్వేర్ నెంబర్ అవుతుంది, క్యూబ్ నెంబర్ అవుతుంది. అంటే 8 into 8 అని రాయగలుగుతున్నాం కాబట్టి స్క్వేర్ నెంబరు. అలాగే 4 into 4 into 4 ఇలా 3 నెంబర్స్ యొక్క ఈక్వల్ నెంబర్స్ గా డివైడ్ చేయగలిగితే దాన్ని క్యూబ్ నెంబర్ అంటాం. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేము. 27 కూడా 3 into 3 into 3 అని రాయలేము, ఇది కూడా క్యూబ్ నెంబర్. 84 క్యూబ్ నెంబర్ కాదు, అలాగే 72 క్యూబ్ నెంబర్ కాదు. అంటే రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి ఉన్న సంబంధం రాబడదాం. అలాగే ఈ 7 క్యూబ్ కి 21 కి ఉన్న సంబంధం రాబట్టినట్లయితే ఇక్కడ ఈ బేస్ ని మనం 3తో ఇంటూ చేసినట్లయితే 2 3s are 6 వచ్చింది. అక్కడ బేస్ ఎంత 7 కదా, దీన్ని 3తో ఇంటూ చేసినట్లయితే 21 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏ నెంబర్ని మనం 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. అంటే 4ని మల్టిప్లై చేస్తే 12 వస్తుంది కదా, 4 3s are 12 వస్తుంది మనకి. అంటే 4 క్యూబ్ అనమాట ఈ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్. ఎందుకంటే ఖచ్చితంగా మనకి క్యూబ్ నెంబరే కదా. మనకి 27 అనేది 3 క్యూబ్ కాబట్టి 4 ఇక్కడ 64 అనేది 4 క్యూబ్ కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 11th వన్, ఇది మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి 6 విద్యార్థులు వృత్తాకార టేబుల్ చుట్టూ లోపల వైపుకు కూర్చున్నారు, అంటే లోపల వైపుకి చూస్తూ కూర్చున్నారట. ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్స్ ని ఫాలో అవుతూ మనం దీన్ని ఫిల్అప్ చేయడానికి పజిల్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి టేబుల్ చుట్టూ 6 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 వీళ్ళందరూ కూడా మనకి లోపల వైపుకే చూస్తూ కూర్చున్నారు. ఓకే, ఇది మనకి లెఫ్ట్ అయితే ఇది రైట్ అవుతుంది ఈ సైడ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి ఇది రైట్ అయితే లెఫ్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చదువుదాం. వెండిల్ గురించి మాట్లాడుతున్నాం. లియాండర్ యొక్క కుడివైపున 4వ స్థానంలో కూర్చున్నాడు. అంటే లియాండర్ కి కుడివైపు ఉన్నాడు వెండిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్కిల్ సీటింగ్ అరేంజ్మెంట్ లో మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే లియాండర్ యొక్క కుడివైపున ఇది లియాండర్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఓకే, లియాండర్ దీనికి కుడివైపున ఎన్నో స్థానము, 4వ స్థానం. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్, ఫోర్త్. అంటే ఇక్కడ కూర్చున్నాడు అనమాట వెండిల్. నెక్స్ట్ వెండిల్కి కుడివైపున 3వ స్థానంలో మైకేల్ కూర్చున్నాడు. నెక్స్ట్ వెండిల్కి కుడివైపున అంటే వెండిల్ ఇక్కడ ఉన్నాడు కదా, ఇతనికి కుడివైపు ఇది అవుతుంది కదా, 3వ స్థానంలో ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, నెక్స్ట్ ఇది థర్డ్ ప్లేస్. ఇదేంటి, ఇవి రెండు డైరెక్షన్స్ మనం లెఫ్ట్ రైట్ అని రాస్తున్నాం కదా. వెండిల్కి కుడివైపున, ఇక్కడ వెండిల్కి కుడివైపున 3వ స్థానంలో మైకేల్ కూర్చున్నాడు. ఇది వెండిల్, ఇతనికి కుడివైపు ఇది అవుతుంది కదా, 1 2 3 ఇక్కడ మైకేల్ కూర్చున్నాడు అనమాట. నెక్స్ట్ గంగాధర్ గురించి మాట్లాడుకుంటున్నాను. మైకేల్ కు ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ మైకేల్ ఇక్కడ ఉన్నాడు, ఇతనికి ఎడమ వైపు ఏది ఇది కదా, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. అంటే ఇక్కడ కూర్చున్నాడు గంగాధర్ అనమాట. నెక్స్ట్ యోగిత గంగాధర్ కు కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నది. యోగిత గురించి మాట్లాడుకుంటున్నాను. ఇది ఎక్కడ కూర్చుంది, గంగాధర్ కు కుడివైపున 3వ స్థానం. గంగాధర్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ. దీనికి కుడివైపు ఇది కదా, 3వ స్థానం. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అంటే ఇక్కడ కూర్చుంది అనమాట యోగిత. నెక్స్ట్ రాఖీ గురించి మాట్లాడుకున్నాం. రాఖీ వెండిల్ మరియు యోగితల మధ్య కూర్చున్నాడు. అంటే రాఖీ అనే పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు, వెండిల్కి యోగితకి మధ్యలో కూర్చున్నాడు. ఇక్కడేమో వెండిలు, ఇక్కడేమో యోగిత. అంటే రాఖీ ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇవి రెండు డైరెక్షన్స్ మనకి. ఓకే, ఇంకా లియాండర్ మరియు వెండిల్ మధ్య ఎవరు కూర్చున్నారు అంటాడు అనమాట. అందరినీ ఫిల్అప్ చేసేసాం కదా, 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. మన క్వశ్చన్ ఏంటంటే లియాండర్ కి వెండిల్ కి మధ్యలో కూర్చున్న వ్యక్తి ఎవరు. లియాండర్ ఇంకో ఇది, వెండిల్ ఎక్కడ ఉన్నాడు. ఇద్దరికి మధ్యలో ఎవరు కూర్చున్నారు, గంగాధర్ కూర్చున్నాడు. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. ఇది మనకి వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్, అంటే పోలిక పరీక్ష అంటాం అన్నమాట తెలుగులో. ఇక్కడ ఒక పెయిర్ ఇచ్చారు, అలాగే సెకండ్ పెయిర్ లో ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు. అంటే ఆ బ్లాంక్ లో ఉండాల్సిన నంబర్ వర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
అంటే ఈ రెండింటికి ఏ విధమైన సంబంధం ఉందో అదే విధమైన సంబంధాన్ని గిటార్తో కలిగి ఉన్న ఆ వర్డ్ని మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎంచుకోవాల్సి ఉందన్నమాట. ఒకసారి రెండింటిని అబ్జర్వ్. డ్రమ్ అంటే తబలా అంటే కదా డ్రమ్. పెర్కషన్ అంటే దాని అర్థం ఏంటి? మనం తబలాకి ఇలా తబలా ఇలా ఉంటుంది కదా, ఈ వైపున మనం వాయించడానికి మనకు ఒక ప్లేయర్ ఉంటుంది కదా, పొర లాంటిది, దాన్ని పెర్కషన్ అంటాం అన్నమాట. మరి ఇక్కడ గిటార్ను వాయించడానికి ఉండే ఆ పార్ట్ ఏంటి? విండా, స్ట్రింగా, సితార్, ఫ్లూట్. ఇవి రెండు కూడా మనకి వాద్యాలే. మనం భాగాన్ని ఆ వాద్యంలో ఉండే భాగం గురించి మాట్లాడుతాం. ఇది కాదు, స్ట్రింగ్ కదా, తీగ ఉంటుంది కదా, గిటార్లో మనం వాయించడానికి తీగ ఉంటుంది, దాన్ని మనం ఇంగ్లీష్లో స్ట్రింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? స్ట్రింగ్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్, నిర్దిష్ట కోడ్ భాషలు అంటే కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ కవర్ ఏమో ఇలా నెంబర్ రూపంలోని, అలాగే సింక్ ని ఈ విధంగానే కోడ్ చేసినట్లయితే ప్లేట్ ని ఏ విధంగా కోడ్ చేస్తారు? ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే కవర్. దాన్ని ఎలా కోడ్ చేశారు? 18, 5, 22, 15, 3. ఒకసారి వీటిని కోడ్స్ రాసి చూద్దాం. అంటే ఇక్కడ మనకి సి యొక్క కోడ్ ఏంటి? 3, 15, 22, 5, 18. అంటే ఈ కోడ్ని ఎక్కడికి తీసుకొచ్చారు? నెక్స్ట్ ఈ 5 కోడ్ని ఏమో ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ కోడ్ ఇలా రివర్స్ లో ఇచ్చారనమాట మనకి. అంటే కోడ్స్ ని మనకి రివర్స్ ఆర్డర్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్లేట్. ఓకే, ఫస్ట్ వీటి కోడ్స్ రాసేద్దాం. పి అంటే ఎంత? 16, 12, 1, 25. ఇప్పుడు మనం రివర్స్ ఆర్డర్ లో రాయాలి. అంటే ఫస్ట్ 5 వస్తుంది, తర్వాత 20 వస్తుంది, 1, 12, 16. ఓకే, మనకి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కాదు. 5 తర్వాత ఏం రావాలి? 20 రావాలి. ఫోర్త్ ఆప్షన్ లో 20 లేదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? ఫస్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్, ఇది కూడా మనకి వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ పేర్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే షార్ప్, బ్లంట్ అంటే ఇవి రెండు కూడా మనకి ఒకదానికి ఒకటి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ఆపోజిట్ అంటే వ్యతిరేక పదాలు. ఇంగ్లీష్ లో ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి కదా. షార్ప్ అంటే పదునైన, బ్లంట్ అంటే మొద్దు బారిపోవడం అన్నమాట. వ్యతిరేకం, పదునుగా ఉండటం, మొద్దుగా ఉండడం అన్నమాట. నెక్స్ట్ డిమ్ అంటే కాంతి విహీనంగా, తక్కువ కాంతిని కలిగి ఉండడం. మరి ఇప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ అంటే ఎక్కువ కాంతిని అంటే ప్రకాశవంతంగా ఉండడం అనే మీనింగ్ ఎంత వస్తుంది? సైట్ కాదు, డార్క్ కాదు. లైట్ అంటే కాంతి, ఇది బ్రైట్ కదా, బ్రైట్ అంటే ప్రకాశవంతంగా అనే మీనింగ్ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? ఫోర్త్ వన్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్, ఇది మనకి డైస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. డైస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మనకి ఒకే డైస్ యొక్క 3 డిఫరెంట్ పొజిషన్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని అబ్జర్వ్ చేయడం ద్వారా 4 అనే నెంబర్ కి, అంటే 4 అనేది ఈ ఫేస్ మీద ఉంటే దీనికి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డైస్ అనగానే ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ మీద 6 నెంబర్స్ ఉంటాయి. అవేంటి? 1 నుంచి 6 వరకు ఉన్న నెంబర్స్. ఇప్పుడు మనం దేని యొక్క ఆపోజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి? 4 యొక్క ఆపోజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డైస్ మీద ఉండే నెంబర్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6 ఈ నెంబర్స్. ఈ 4 గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఆపోజిట్ గా ఉండే ఛాన్స్ అనేది ఏంటి? 1 కావచ్చు, 2 కావచ్చు, 3, 5, 6 అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ ని అబ్జర్వ్ చేయాలి. అంటే 4 ఏ ఫిగర్ లో ఉందో దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అన్నిట్లోనే ఉంది, ఫస్ట్ ఫిగర్ ని బేస్ చేసుకుని చూద్దాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2, 3 ఉంది. దీని అర్థం ఏంటి? ఈ 2, 3 అనేవి ఈ 4 ఫేస్ కి పక్కన ఉన్నాయి, దానికి ఆపోజిట్ గా వచ్చే ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో కూడా 4 ఉంది, ఇక్కడ 1, 6 ఉంది. అంటే ఈ రెండు నెంబర్స్ దీనికి ఆపోజిట్ ఫేస్ మీదకి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి 1 అనే 6 ని ఎలిమినేట్ చేయొచ్చు. 1, 6 ఎలిమినేట్ చేసాం. ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి? మనకి 5. అంటే ఖచ్చితంగా 4 కి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే నెంబర్ ఏంటి అనమాట? 5 అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 16th వన్, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ అనమాట. అంటే ఇచ్చిన వర్డ్స్ మనం డిక్షనరీలో ఉండే ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే వాటి ఆర్డర్ ఏమవుతుంది అంటాడు అనమాట. ఇక్కడ అన్నిట్లోని కూడా ఫస్ట్ 2 లెటర్స్ సేమ్ ఉంది కాబట్టి ఆ రెండింటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయలేము. అదే ఫస్ట్ 3 లెటర్స్ అనమాట, ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ ఉన్నాయి. ఇంక ఇక్కడ మనకి ఐఆర్ ఉంది, ఐఎన్ ఉంది, ఇక్కడ ఆర్ఎం ఉంది, ఆర్జి అంటే నెక్స్ట్ లెటర్ అంటే 4th లెటర్. ఇక్కడ ఐ ఉంది, ఐ ఉంది, ఆర్ 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 అంటే ఐ ఆర్ లెటర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఐ కదా, కాబట్టి ఈ రెండు మొదట వస్తాయి. అయితే ఈ రెండిట్లో మొదట ఏది వస్తుందంటే ఇక్కడ ఐని కూడా మనం మినహాయించామనుకోండి, ఇంక ఇక్కడ ఏముంది? ఆర్ ఉంది, ఎన్ ఉంది. మరి ఆరు ఎన్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఇది ఎన్ కదా, కాబట్టి ఫస్ట్ మనకి డిక్షనరీలో చూసినప్పుడు ఏ వర్డ్ తగులుతుంది కదా, మనకి సెకండ్ వర్డ్, ఈ వర్డ్ మనకి ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. మనకి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు సెకండ్ ఏది రావాలి? ఫస్ట్ రావాలి. అంటే సెకండ్ ఈ వర్డ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇందులో మనకి ఎన్ ఉంది, ఇందులో ఆర్ ఉంది, కాబట్టి ఎన్ ముందు వస్తుంది కాబట్టి ఇది రాసేసాం. ఎన్ తర్వాత వచ్చేది ఏంటి? ఆర్ కదా, కాబట్టి దీన్ని రాసేసాం. 2 1. ఇంకా థర్డ్ ఆప్షన్ లేదు, 4th ఆప్షన్ లేదు, ఎందుకంటే థర్డ్ ఆప్షన్ లో 4 ఉంది, 4th ఆప్షన్ లో థర్డ్ ఉంది, కాబట్టి ఇంకా మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని అవుతుంది అనమాట. కాబట్టి వెరిఫై చేయొచ్చు, ఈ రెండింటిని డిసైడ్ చేసేసాం. ఇంకా వీటిలో మనకి 4th లెటర్ ఆర్ ఉంది కాబట్టి దాన్ని తీసేసినట్లయితే తర్వాత ఏంటంటే ఎం జి సి అంటే ఫస్ట్ ఆ మూడిట్లో ఏది వస్తుంది? సి వస్తుంది, కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా మనం రాసిస్తాం. ఇంక ఈ రెండిట్లో ఎం జిలో ఫస్ట్ వచ్చేది ఏంటి? 4 కదా, అంటే 4, ఇంక మిగిలింది ఏంటి? 3. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్, ఇది మనకి బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏ అంటే బి అంటే ఏ బికి కుమారుడు అవుతాడు అన్నమాట. ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏ అనే పర్సన్ బికి కుమారుడు. ఇక్కడ ఏ అంటే బి అంటే ఏ బికి తల్లి, అంటే ఈ ఏ అనే పర్సన్ బి యొక్క తల్లి అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ అండ్ బి అంటే ఏ బి యొక్క కుమార్తె, తిను బికి కుమార్తె అవుతుంది. అయితే క్రింది ఎంపికలలో ఏది అంటే క్యూఎస్ యొక్క భార్య, అంటే ఇక్కడ ఎస్ అనేది ఎవరనమాట? పురుషుడు. అంటే క్యూ భార్య అన్నట్టు కదా, కాబట్టి మనం పురుషుల్ని ఎట్లా సూచిస్తాం. నెక్స్ట్ క్యూ భార్య కాబట్టి వీళ్ళిద్దరు కూడా మనకి ఒకే జెండర్ కి సంబంధించిన వాళ్ళు, అంటే భార్య భర్తలు. ఈ విధమైన రిలేషన్ ఏదైనా లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. అసలు ఫస్ట్ ఏంటి మనకి? క్యూ యొక్క జెండర్ డిసైడ్ చేద్దాం. క్యూ ఎక్కడ ఏంటి? మనకి స్త్రీ కదా, అంటే ఈమె ఫిమేల్, కాబట్టి ఈమె జెండర్ని బట్టి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఆర్ యాష్ ఎస్, యాష్ అనే సింబల్ ఉంటే మనకి ఏంటి? కుమార్తె. అంటే ఎవరు కుమార్తె? ఆర్ అనే పర్సన్ కుమార్తె, అంటే ఆర్ అనేది కుమార్తె. నెక్స్ట్ ఎస్, ఇక్కడ జెండర్ ఫిక్స్ చేయలేదు, అంటే ముందు తరం కదా, కుమార్తె అంటే తర్వాత జనరేషన్, అంటే ముందు జనరేషన్ ఒకటి ఎస్. ఇక్కడ మేల్ ఫిమేల్ అనేది తెలియదు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏముంది? మనకి అండ్ ఉంది. అండ్ అంటే ఏంటి? తల్లి, అంటే ఇక్కడ క్యూ అనే పర్సన్ ఆర్కి తల్లి అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఆర్ ఉంది, అంటే ముందు జనరేషన్ కదా తల్లి, అంటే క్యూ ఈమె తల్లి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎట్, ఇక్కడ మనకి క్యూకి ఎస్కి రేషన్. ఇక్కడ ఎస్ అనే పర్సన్ కి ఆర్ కుమార్తె, అలాగే క్యూకు కూడా కుమార్తె, అంటే ఇక్కడ ఇది మేలు, వీళ్ళిద్దరు కప్పులు అని అర్థమైపోయింది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈజీగా చెప్పేసేయచ్చు. ఒకసారి మనం సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. మనం క్యూకి ఎస్కి మధ్యలో సంబంధాన్ని రాబట్టాలి. ఇంకా క్యూ ఎస్ ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎస్ ఎట్ క్యూ, ఎట్ అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ పర్సన్ కుమారుడు అవుతాడు అనమాట. ఇక్కడ ఎస్ క్యూకి కుమారుడు, ఇది తప్పు కదా మరి, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి ఎస్ క్యూలు పక్క పక్కనే ఉన్నాయి. అండ్ అంటే అర్థం ఏంటి? తల్లి, అంటే ఎస్ క్యూకి తల్లి అవుతుంది, భార్య అవ్వదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. తల్లి పైగా ఇది ఫిమేల్ జెండర్, కానీ ఇక్కడ మనం మేల్ జెండర్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎస్ కి క్యూ కి మధ్యలో ఆర్ ఉంది, ఈ రెండింటికి రిలేషన్ అబ్జర్వ్ చేద్దాం. ఆర్ యాష్ ఎస్, ఆర్ అంటే యాష్ అంటే ఏంటి? కుమార్తె, అంటే ఆర్ అనే పర్సన్ కుమార్తె ఎవరికి? ఎస్ కి.
నెక్స్ట్ ఇప్పుడు క్యూఆర్ల మధ్యలో ఎట్ ఉంది. ఎట్ సింబల్ అంటే కుమారుడు, అంటే క్యూ అనే పర్సన్ ఆర్ కి కుమారుడు, అంటే ఇక్కడికి వెళ్ళిపోయింది క్యూ, ఇక్కడ సంబంధం లేదు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్స్ ని చదువుదాం. ఇక్కడ ఏ కోటు ప్యాంటు కాదు, ఇక్కడ ఇవి కోట్లు అనుకున్నాం. ఏ ఒక్కటి కూడా ప్యాంట్ కాదు, అంటే ప్యాంట్లు వేరేగా ఉన్నాయన్నమాట, వీటికి అసలు సంబంధం లేదు. నెక్స్ట్ ప్యాంటులన్నీ షర్టులే, అంటే ప్యాంట్లన్నీ కూడా షర్ట్లే, కాబట్టి ఇది షర్ట్ల లోపల ఉంటుంది అనమాట, షర్ట్స్. నెక్స్ట్ కొన్ని షర్ట్లు కోట్లు, అంటే ఇవి షర్ట్లు కదా, అంటే దీంట్లోంచి వచ్చింది అనమాట. కొన్ని షర్ట్లు కోట్లు కాబట్టి ఈ సర్కిల్ మనం ఇలా డ్రా చేయాలి, అంటే ఇట్లా కొన్ని షర్ట్లు కోట్లు కూడా అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం కన్క్లూజన్ చదువుదాం. ఏ కోటు షర్ట్ కాదు, అంటే కోట్ ఏ ఒక్క కోటు కూడా షర్ట్ కాదు అన్నాడు, కానీ కొన్ని కోట్లు మనకు షర్ట్లు అవుతున్నాయి కదా, కాబట్టి ఇది ఫాల్స్, కరెక్ట్ కాదు. సెకండ్ది, కొన్ని షర్ట్లు ప్యాంట్లు అవుతున్నాయి. అవును, షర్ట్లలో కొన్ని ప్యాంట్లు అవుతున్నాయి కదా, ప్యాంట్లు అన్ని షర్ట్లు అయినప్పుడు షర్ట్లో కొన్ని ప్యాంట్లు అవుతాయి కదా, కాబట్టి ఇది ఓకే, ఇది కరెక్ట్ కన్క్లూజన్. ఇప్పుడు థర్డ్, కొన్ని ప్యాంట్లు కోట్లు, అంటే ప్యాంట్లు కొన్ని కోట్లు, ఇది మనం డిసైడ్ చేయలేం కదా, ఈ రెండింటిని మనం డిసైడ్ చేయలేం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా, కాబట్టి ఇది కూడా కరెక్ట్ అని చెప్పలేము. అంటే సెకండ్ వన్ ఒకటే కరెక్ట్ అని అర్థమవుతుంది. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th వన్. ఇది మనకి కోడింగ్ టీ కోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. రెస్పెక్ట్ ని ఇలా కోడ్ చేశారు, అట్లాగే హానర్ నేమో ఇలా కోడ్ చేయడం జరిగింది అనమాట. రెస్పెక్ట్ ఇది కోడ్, ఈ రెండింటికి, హానర్ కి ఇది కోడ్. ఫస్ట్ చూద్దాం. రెస్పెక్ట్ RESPECT, దీన్ని ఎలా కోడ్ చేశారు, EECPRST. ఒకసారి కోడ్స్ రాసి చూద్దాం మనం అసలు. R అంటే 18, 5, 19, 16, 5, 3, 20. వీటి కోడ్స్ ఏంటి, 5, 5, నెక్స్ట్ 3, 16, 18, నెక్స్ట్ 19, 20. ఓకే, వీటికి ఏమైనా సంబంధం ఉందా అంటే సేమ్ ఇవే లెటర్స్ ఇందులో కూడా ఉన్నాయి, కానీ ఏ ఆర్డర్ లో ఉన్నాయి. ఒకసారి నెక్స్ట్ వన్ కూడా అబ్జర్వ్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఏంటి, హానర్ కదా, దీన్ని ఎలా కోడ్ చేశారు, OOUHNR. కోడ్స్ రాసేసినట్లయితే 8, 15, 14, 15, 21, 18. నెక్స్ట్ ఇక్కడ 15, 15, నెక్స్ట్ ఇది 21, 8, 14, 18. ఓకే ఓకే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి ఇవి రెండు కూడా మనకి ఏంటి, ఓవెల్స్. ఇంగ్లీష్ లో అచ్చులు అంటాం కదా, ఇవి కూడా మనకి ఓవెల్స్. అంటే మనకి ఫస్ట్ ఓవెల్స్ రాసేస్తున్నారు అనమాట, తర్వాత మిగిలినవన్నీ ఇవన్నీ కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ ఏమో అసెండింగ్ ఆర్డర్ లో, అంటే ఆరోహణ క్రమంలో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఇవి ఫస్ట్ 3 కూడా ఓవెల్స్, వీటిని ఆర్డర్ లో అరేంజ్ చేశారు. ఫస్ట్ ఓవెల్స్ ని ఆర్డర్ లో అరేంజ్ చేసి తర్వాత కాన్సనెంట్స్ ని ఆర్డర్ లో అరేంజ్ చేశారు. ఫస్ట్ 8, 14, 18 అంటే పెరిగే క్రమంలో అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం దేనికి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, COURAGE. ఫస్ట్ కోడ్ రాసేద్దాం. ఇక్కడ C అంటే 3, 15, 21, 18, 1, నెక్స్ట్ 7, 5. ఇందులో ఏవి ఓవెల్స్, ఓ ఓవెల్, యు, ఏ, ఈ. వాటిని మనం అవి మళ్ళీ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏది వస్తుంది, ఏ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఈ వస్తుంది కదా, ఈ, తర్వాత ఓ, తర్వాత యు, AEOU, AEOU. ఫస్ట్ 2 ఆప్షన్లు ఉంది కాబట్టి థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఇంకా మిగిలింది, అంటే ఇది రాసేసాం, ఇది రాసేసాం, ఇది రాసేసాం, ఇది ఇంకా మిగిలిన వాటిలో చిన్న లెటర్ అంటే తక్కువ కోడ్ ఏది, సి కదా, అంటే సి రావాలి.
తర్వాత జీ రావాలి, లాస్ట్లో ఆర్ రావాలి, సిజిఆర్. ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. ఇది కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి హేమ, రేఖ, జయ, సుష్మా, నిమ్మి, బర్ఖ అనే 6 ఒక వరుసలో ఉత్తరం వైపుకు చూస్తూ కూర్చున్నారు. ఇక్కడ మనకి ఇది ఉత్తరం అంటే ఇటు పై డైరెక్షన్ లో ఉంటుంది కదా, ఇక్కడేమో తూర్పు ఉంటుంది. 6కి 6 ప్లేసెస్ అలాట్ చేద్దాం మనం. 1 2 3 4 5 6. ఇది మనకి లెఫ్ట్ అయితే ఇది ఏమవుతుంది? రైట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ చదువుతాం. నెక్స్ట్, బర్ఖ జయ పక్కన కూర్చోలేదు, అది ఎక్కడైనా కూర్చోవచ్చు, కాబట్టి దీన్ని బట్టి మనం ఇంకా ఏం డిసైడ్ చేయలేం, దీన్ని ప్రక్కన ఉంచుదాం. మరియు జయ వరుసలో కుడివైపు చివరలో కూర్చున్నది, అంటే జయ కుడివైపు చివరలో, అంటే ఇక్కడ జయ వస్తుంది అనమాట. నెక్స్ట్, అంటే దీన్ని డిసైడ్ చేసేసాం, ఇంకా దీన్ని వదిలేద్దాం. తర్వాత నిమ్మి, బర్ఖ మధ్య హేమ మాత్రమే కూర్చుంది, అంటే నిమ్మి, బర్ఖ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు కూర్చుంది? హేమ కూర్చుంది అన్నమాట. అంటే ఇలా కూర్చోవచ్చు, అంటే ఎన్ హెచ్ నెక్స్ట్ బి, ఇలా అయినా కూర్చోవచ్చు, బిహెచ్ఎన్. ఈ 2 సందర్భాల్లో కూడా మనకి హేమ ఎక్కడికి వస్తుంది? మధ్యలోకి వస్తుంది కదా, కాబట్టి రెండిట్లో ఏదైనా కావచ్చు, కాబట్టి మనం డిసైడ్ చేయలేము. నెక్స్ట్, నిమ్మి, సుష్మా మరియు జైలు పక్కన కూర్చోలేదు, అంటే నిమ్మి అనే పర్సన్ సుష్మా జైలు పక్కన కూర్చోలేదంట, ఇది నెగిటివ్ కాబట్టి మనం డిసైడ్ చేయలేము. నెక్స్ట్, రేఖ గురించి మాట్లాడుతాం. సుష్మా మరియు జైలు మధ్య కూర్చుంది, ఇక్కడ రేఖ ఎక్కడ కూర్చుంది? సుష్మా మరియు జైలు మధ్య కూర్చుంది. ఇలా అయినా కూర్చోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా ఉండొచ్చు. మనం ఇక్కడ చూడండి, ఆల్రెడీ జై ఇక్కడ లాస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది, కాబట్టి దీనికి సాధ్యం లేదు మనకి, అంటే ఇవి 2 అనమాట. అంటే ఇక్కడ ఎస్ అంటే ఎవరు? సుష్మా. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి? రేఖ, అంటే ఇక్కడ రేఖ ఇక్కడ, అలాగే సుష్మా ఇక్కడ కూర్చుంది అనమాట. ఓకే, దీన్ని కూడా డిసైడ్ చేసేస్తాం మనం, ఇది రేఖ, సుష్మా మరి కూర్చుంది. ఇప్పుడు మనం దీని దగ్గరికి వద్దాం. ఇక్కడ నిమ్మి, బర్ఖ మధ్య, అంటే నిమ్మి బర్ఖాల మధ్య హేమ మాత్రమే కూర్చుంది, ఇది రాసామా? నిమ్మి బర్ఖాల మధ్య హేమ మాత్రమే కూర్చుంది. ఓకే, నెక్స్ట్ నిమ్మి, సుష్మా మరియు జైలు పక్కన కూర్చోలేదు, ఇక్కడ ఎన్ గురించి మాట్లాడుతాం. సుష్మా పక్కన కూర్చోలేదు, ఇక్కడ రాసామనుకోండి, ఇక్కడ 3 ప్లేస్లే ఉన్నాయి, 1 2 3. అంటే ఇలా రాసామనుకోండి, ఈ నిమ్మి ఎక్కడికి వస్తుంది? సుష్మా పక్కకు వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ పక్కన కూర్చోలేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇంకా కరెక్ట్ ఏదవుతుంది మనకి? ఇక్కడ నిమ్మి, నెక్స్ట్ హేమ, నెక్స్ట్ ఇంకెవరు? బర్ఖ. ఇదన్నమాట కరెక్ట్ అరేంజ్మెంట్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? బర్ఖకు తక్షణ కుడివైపున ఎవరు కూర్చున్నారు? బర్ఖ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా, తక్షణ కుడివైపు అంటే పక్కన అనమాట, పక్కనే వెంటనే. సుష్మా కూర్చుంది కదా, సుష్మా ఎక్కడుంది? మనకి 3rd ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో మనం 11th January 2023 షిఫ్ట్ 3లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.